నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. వైభవంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్హెచ్ఐ 167కే బాధిత రైతుల ధర్నా. భూముల నష్టపరిహారం పెంచకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిక. మహానందిలో స్వామివారికి వైభవంగా జరిగిన ఆరుద్రోత్సవం. నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను ధర్మ ప్రచార రథంలో వేంచేయించి పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మ ప్రచార రథం ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు వందలాది మంది బాధిత రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి నంద్యాల 167వ జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ రైతులకు శాపంగా మారిందని, రైతుల ప్రమేయం లేకుండా జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. కనీసం గ్రామ సభలు పెట్టి బాధిత రైతులతో మాట్లాడే తీరిక, ఓపిక రెవెన్యూ జాతీయ రహదారి అధికారులకు లేదని, వారేమ్మ పొలం ధర నిర్ణయించి బ్యాంకులో డబ్బులు జమ చేస్తాం తీసుకోండి అని బాధిత రైతులకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణానికి కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలోనే విలువైన భూములు 167వ జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్నాయని, ఎకరం పొలం బయటి మార్కెట్లో 2 నుంచి 5 కోట్ల రూపాయల విలువ ఉందని, ప్రభుత్వం మాత్రం మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు 3 నుంచి 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని రైతులు నిలదీశారు. మాకు సరైన నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బాధిత రైతులు హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మంజిత్ జిలాని సామూన్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ వద్ద పెద్దకొట్టాల, ఐలూరు, బిళలాపురం, కొత్తపల్లి తదితర గ్రామాల బాధిత రైతులు వచ్చి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూరల్ సిఐ దస్తగిరి బాబు, మూడపట్టణ సిఐ నరసింహులు, ట్రాఫిక్ పోలీసులు అధిక సంఖ్యలో చేరుకొని రైతు ప్రతినిధులతో మాట్లాడి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడంతో రైతులు ధర్నా విరమించారు. నువ్వు చెప్పింది మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామి వారికి మంగళవారం రాత్రి వార్షిక ఆరుద్రోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామికి అన్నాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్ము మహేశ్వర్ రెడ్డి, ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకరావధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపరి అర్జున శర్మ, ఋత్వికులు, అర్చకులు విశేష పూజలు చేపట్టారు. రాత్రి 9:30 గంటల నుంచి 11:30 వరకు మహానందీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు. లింగ రూపంలో ఆవిర్భవించిన మహాశివరాత్రి తరహాలో ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అంత విశిష్టమైందని వేద పండితులు రవిశంకరావధాని తెలిపారు. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఈ సంవత్సరం మొట్టమొదటిగా మహానంది క్షేత్రంలో ధనుర్మాసంలో జరిగే
ఆరుద్ర నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈరోజు రాత్రి 10:30 నుంచి అన్నాభిషేక కార్యక్రమము జరగడం జరిగింది. ముఖ్యంగా ఇది మొట్టమొదటిగా మహంతి క్షేత్రంలో మా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మహేష్ రెడ్డి మరియు మెంబర్స్ వారి సహాయ సహకారములతో, అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు సహాయ సహకారం అందిస్తున్న హైదరాబాద్ వాస్తవుడు రామ్మోహన్ రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా ఈరోజు భక్తులు చాలామంది ఈ విధంగా కార్యక్రమాన్ని చేయడం వల్ల చాలామంది భక్తులు స్వామివారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి అన్ని సౌకర్యాలు మా ఆలయ సిబ్బంది కానీ మా అర్చకులు కానీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించడం జరిగింది. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు వార్షిక ఆరుద్రోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మనకి ప్రధానంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ యొక్క ధనుర్మాస ప్రయుక్త ఆరుద్రోత్సవం అనేటువంటిది ఈశ్వరుడికి అత్యంత ముఖ్యమైనటువంటి పూజలలో ఈ యొక్క అన్నాభిషేకం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. సకల ప్రాణికోటికి కూడా ఎటువంటి పానాదులకు లోటు లేకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈశ్వరుడికి చేసేటువంటి ఈ యొక్క అన్నాభిషేకం వలన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎటువంటి పాడి పంటలకు నష్టం లేకుండా చక్కగా పంటలంతా సమృద్ధిగా పండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పౌర్ణమితో కూడుకున్నటువంటి ఆరుద్రోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా మహానంది క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి రామ్మోహన్ రావు గారు, విజయలక్ష్మి దంపతులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి అత్యంత దిగ్విజయంగా చేయడానికి సహకరించారు. వచ్చినటువంటి ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్ద్ర దర్శనం అనేటువంటిది చాలా విశేషం. మనం ప్రదోష కాలంలో ఈశ్వర దర్శనం ఎంత ప్రాముఖ్యత కలిగిందో, అట్లాగే లింగోద్భవ కాలంలో ఈశ్వర దర్శనం ఎంత ముఖ్యమైందో ఈ యొక్క ఆరుద్రోత్సవం రోజున మనం రాత్రి కాలంలో ఈశ్వర దర్శనం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలాల్ని కలగజేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆరుద్రోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మహానందీశ్వరాయ నమః. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా హైదరాబాద్ వాస్తవులైనటువంటి రామ్మోహన్ రావు గారు దాతగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది. అంతేకాదు ఇది మొట్టమొదటి పూజ. ఇవే కాకుండా బహుళ త్రయోదశి రోజు నందీశ్వరునికి పూజ కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. అట్లే ఈ మహానంది క్షేత్రంలో రావుకేతు పూజలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కనుక 50 మంది భక్తాదులందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దేవదేవుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం మహానందీశ్వరాయ నమః. నంది బాలోత్సవ ప్రథమ పిల్లల పండుగ నేటి నుంచి 2 రోజుల పాటు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో 2 రోజుల పాటు జరిగే నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధమైనట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నంది బాలోత్సవం లోగోను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి బాలోత్సవం విజయవాడ కన్వీనర్ యువి రామరాజు, నంది బాలోత్సవం గౌరవ సలహాదారు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి నగేష్లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మొదటిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు, మిషనరీ, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులందరూ కొత్తగా జరుపుకునే పిల్లల పండుగ నంది బాలోత్సవం డిసెంబర్ 28, 29 తేదీలలో మున్సిపల్ టౌన్ హాల్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర జరుగుతుందన్నారు. ఈ పిల్లల పండుగలో జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగాలుగా 15 అకాడమీ సాంస్కృతిక అంశాలలో 38 పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీలలో సుమారు 50 విద్యాసంస్థల నుండి 2500 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. టౌన్ హాల్లోని 3 సాంస్కృతిక వేదికలు, 3 అకాడమిక్ వేదికలు, మొత్తం ఒకేసారి 6 వేదికలపై పోటీలు జరుగుతున్నాయన్నారు. 2 రోజుల పాటు పిల్లల పండుగలో పాల్గొంటున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నిర్వహణ కమిటీ భోజన ఏర్పాట్లు చేస్తుందని, పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్తో పాటు ప్రతి స్కూలుకు ఒక జ్ఞాపిక అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పిల్లల పండుగలో జరిగే 38 రకాల పోటీలలో విజేతలకు మెమెంటోలు, సర్టిఫికేట్స్ అందిస్తామని, ఈ పిల్లల పండుగ నిర్వహణ కమిటీతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు హాజరవుతారన్నారు. ముందుగా
ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన డిఓ గారు, తర్వాత ఆర్జీఎం వైస్ చైర్మన్ అయినటువంటి బి శివరాము, తర్వాత ఎస్పీ రెడ్డి గారి కుమార్తె సుజల వారు, తర్వాత ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంతకుముందు చెప్పారు కదా శంకరయ్య గారు, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయ మిత్రులు ఈ మొత్తం పోటీలకు సంబంధించినటువంటి దానిలకు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు రావడానికి అంగీకరించారు. అందుకని మీ అందరి సహకారంతో ఈ బాలోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. బాలోత్సవం అనేటువంటిది మొట్టమొదటిసారిగా గవర్నమెంటు, అట్లాగే ప్రైవేట్ స్కూల్సు, అట్లాగే కార్పొరేట్ స్కూల్సు, మిషనరీ స్కూల్సు, అన్ని స్కూళ్ళ విద్యార్థుల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ బాలోత్సవం. మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రథమ బాలోత్సవాన్ని నంది బాలోత్సవం కమిటీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఇందాక శంకరయ్య గారు చెప్పినట్టుగా పిల్లల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి, అట్లాగే అనేక రంగాల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్ని బయటకు చూపించడానికి ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి ఆ నంది బాలోత్సవంలో 39 రకాల అంశాలలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 50-60 స్కూల్స్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ 50-60 స్కూల్స్ కూడా ప్రత్యేకంగా స్కూల్కి ఒక మెమెంటో, అట్లాగే పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం ఏర్పాట్లలో భాగంగా ఈ నంది బాలోత్సవం మున్సిపల్ టౌన్ హాలు, అట్లాగే బయట 2 వేదికలు, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, ఇట్లా మొత్తం ఒకేసారి 5-6 వేదికల మీద రేపు ఉదయం నుంచి 29వ తారీఖు సాయంత్రం వరకు పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ పోటీల్లో జరిగేటువంటి అనేక రకాల అంశాలని జడ్జి చేయడానికి, అట్లాగే వాళ్ళ యొక్క పిల్లలందరినీ ఆర్గనైజ్ చేయడానికి అనేక మంది కాలేజీ లెక్చరర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అట్లాగే ప్రముఖులందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ జడ్జీలుగా ఉండేందుకు, అట్లాగే ఆర్గనైజర్లుగా ఉండేందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సేవలను కూడా నంది బాలోత్సవం వినియోగించుకుంటా ఉంది. అట్లాగే ఈ 2 రోజులు 28-29 తారీఖుల్లో మధ్యాహ్నం పూట భోజన సదుపాయాలు కూడా ఇక్కడ అరేంజ్ చేశాం మా ప్రజల యొక్క సహకారంతో. కాబట్టి 3-4 వేదికలు సపరేట్గా టౌన్ హాల్లో, అట్లాగే రామకృష్ణ డిగ్రీ కాలేజ్, వివేకానంద ఆడిటోరియంలో సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మొత్తము పాఠశాలలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే పాఠశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంటుంది, త్రూ కాలేజ్ స్కూల్ తరపున రావాలి. కాబట్టి వీళ్ళందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని, ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎక్కువ మంది పాల్గొని దీంట్లో విద్యార్థులు, జూనియర్సు, సబ్ జూనియర్సు, అట్లాగే సీనియర్స్ అంటే 10th క్లాస్ సంబంధించినటువంటి వరకు ఉన్నటువంటి వాళ్ళు అందరూ పాల్గొంటారని చెప్పని మేము కోరుకుంటున్నాం. మీరందరూ పాల్గొని ఇందులో జయప్రదం చేయగలిగితే మళ్ళీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో నంది విజ్ఞాన కేంద్రం తరపున బాలోత్సవం జరపడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు NHI 167 బాధిత రైతుల ధర్నా, భూముల నష్టపరిహారం పెంచకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిక. మహానందిలో స్వామివారికి వైభవంగా జరిగిన ఆరుద్రోత్సవం. నంద్యాలలో అట్టహాసంగా ప్రారంభమైన నంది బాలోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మంది. వాయిస్ చూపిస్తుంది.